చూడండి అసలు లైన్ మన హైదరాబాద్ నుంచి కాశ్మీర్కి ఎలా వెళ్ళాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కొక్క లొకేషన్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ కనిపిస్తాయి. సో వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మీరు బై రోడ్ వెళ్ళినా మౌంటైన్స్ కనిపిస్తాయి, కానీ మీరు ప్లేన్ నుంచి వెళ్తే చూడండి ఇలా ఎంత బాగుంటాయో స్నో మౌంటైన్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనం శ్రీనగర్కి అయితే రీచ్ అయిపోయాం. సో మన కోసం అయితే మన క్యాబ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాలి. మనం హోటల్కి వెళ్ళి చెక్ఇన్ చేసి సో మీకు క్లియర్గా అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మా ఫ్రెండ్స్ అందరూ అయితే చూస్తున్నారు కదా గాయ్స్, వీఆర్ సో ఎక్సైటెడ్. సో వెళ్ళినాక అయితే మళ్ళీ చూపిస్తాను. స్టే ట్యూన్. సో ఇప్పుడైతే మేము టెంపో ట్రావెల్ అయితే ఎక్కేసాం. సో నెక్స్ట్ మేమైతే హోటల్ దగ్గరికి వెళ్ళినాక మీకు మళ్ళీ హోటల్ ఎలా ఉంది ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు అవన్నీ నేను చూపిస్తాను. సో స్టే ట్యూన్ గాయ్స్. जो श्रीनगर का लोकल साइड सीन है ना, वो आपको आज है. ఓకే, वेलकम टू डल लेक. సో ఈ వీడియోలో మీరు ప్యాకేజ్తోనే వెళ్తే ఎలా బెనిఫిట్స్ ఉంటాయి, వితౌట్ ప్యాకేజ్తో వెళ్తే ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేమైతే ప్యాకేజ్లో వచ్చాం. సో హోటల్లో లగేజ్ అంతా పెట్టేసి లంచ్ చేయడానికి అయితే వచ్చేసినాం. సో ఇట్లయితే మనకు ఓపెన్ రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు కుక్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అయితే ఉంటుంది. సో మీకు చూస్తున్నారు కదా ఎంత బాగుందో బ్యాక్ సైడ్ ఇట్లా. సో షాహీ పన్నీర్, బటర్ పన్నీర్, మటర్ పన్నీర్, తందూరి రోటీ. సో ఇలా అయితే ప్లేట్లో పెట్టినాం. సో ఈ రోజు అయితే డే 1 శ్రీనగర్లో మనం లోకల్ సైట్ సీయింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే బొటానికల్ గార్డెన్కి వచ్చినాం. ఒకరికైతే కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. సో లోపలికి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఎంటర్ అయిపోయినాం బొటానికల్ గార్డెన్కి. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది వెదర్ అయితే. చూడండి ఇక్కడ మా వాళ్ళు అయితే ఇప్పుడే వస్తున్నారు. ఎంత బాగుందో ప్లేస్ అయితే నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా పక్కా విజిట్ కండి గాయస్. ఈవినింగ్ టైంలో అయితే మీకు ఫొటోస్ కానీ దేనికైనా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో మస్ట్ విజిట్ బొటానికల్ గార్డెన్. జస్ట్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్కి అయితే మీకు ఓకే సరిపోతుంది. ఇక్కడైతే వుడెన్ బ్రిడ్జ్ ఉంది. నెక్స్ట్ అయితే మొఘల్ గార్డెన్కి అయితే వచ్చేసినాం. ఇది కూడా చాలా హైట్స్లో ఉంది. దానికి ఎలా ఉంటుందో లోపలికి అయితే నేను క్లియర్గా చూపిస్తాను మీకు. దీని ఎంట్రన్స్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ ఒక్కరికి. సో లోపలికి వెళ్దాం. సో ఫ్రంట్ సైడ్ చూడండి ఇట్లా ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు వితౌట్ ప్యాకేజ్లో కూడా రావచ్చు, కానీ మీరు రోజు సైట్ సీయింగ్కి వెళ్ళాలంటే పక్కా ఒక వెహికల్ కావాలి పికప్ అండ్ డ్రాప్కి. సో అదే ఈ ప్యాకేజ్లో తీసుకుంటే మనకు అదైతే పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. దానికన్నా మీకు తక్కువ కాస్ట్లోనే ప్యాకేజ్లోనే బెటర్. ఈ చష్మషాహి మహల్లో స్పెషల్ ఏంటంటే వాటర్ స్ప్రింగ్స్ అన్నమాట. న్యాచురల్గా ఇక్కడ వాటర్ వస్తాయి. ఇందులో వచ్చే వాటర్ తాగితే మనకి ఏమన్నా డిసీజెస్ ఉంటాయి పోతాయి అని నమ్ముతారు. సో చాలామంది అయితే తాగుతున్నారు ఇక్కడ వాటర్. సో నేను కూడా తాగి అయితే చూద్దామని చూస్తున్నా. చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి, తాగొచ్చు మనమైతే. నార్మల్గా అయితే అసలు ఇక్కడ వాటర్ ఏం లేవు, కానీ సీజన్లో మీకు జూన్లో అలా అయితే ఫుల్ వాటర్ వస్తుంది. ఈ వాటర్ ప్రెషర్తో మీకు ఇక్కడ కిందంతా వాటర్ వెళ్ళి డౌన్ దాకా వెళ్తుంది. సో ఈ మంత్ వచ్చేసి జనవరి మంత్. ఈరోజు అయితే ఏం లేవు వాటర్ ఇక్కడ.
మీరు వితౌట్ ప్యాకేజ్ సీజన్లో వస్తే మాత్రం మీకు హోటల్ కానీ ఫుడ్కి కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో విత్ ప్యాకేజ్ వస్తేనే బెటర్ నా సజెషన్ అయితే. సో ఈవినింగ్ అయితే దాల్ లేక్ అలా చూసుకొని హోటల్కి అయితే వచ్చేసినాం. హోటల్లో అయితే రెస్ట్ తీసుకొని రేపు సోన్మార్గ్ వెళ్ళాలి. 2 hours అలా పడుతుంది. సో మళ్ళీ మేము ఇక్కడికే శ్రీనగర్కి రావాలి రేపైతే. డే 2 సోన్మార్గ్ అయితే వెళ్ళిపోతున్నాం. సో 10 అయితే అవుతుంది టైం. సో చూడండి గాయస్, ఏ హమారా భాయ్ అభి జా రే హాయ్. సో ఇక్కడ నుండి అయితే 1 to 2 hours పడుతుందని చెప్తున్నారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళినాక అయితే నేను క్లియర్గా చూపిస్తాను. సో ½ an hour స్టార్ట్ అయిన తర్వాత మనకైతే ఫస్ట్ స్నో అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కాశ్మీర్లో మేము ఏమేం ప్లేస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే సోన్మార్గ్, గుల్మార్గ్, దూద్పత్రి, పెహల్గామ్. సో ఈ ప్లేసెస్కి మనం వెళ్ళాలంటే పక్కా యూనియన్ క్యాబ్ అయితే కావాలి. అక్కడికి వెళ్ళినాక ప్రతి క్యాబ్కి అయితే మీకు 2500 అలా ఛార్జ్ చేస్తారు. సో పెహల్గామ్కి అయితే మా ప్యాకేజ్లో 2500 వాళ్ళే చూసుకుంటా అని చెప్పినారు. సో మిగతా వాటికైతే మనకు 2500 అలా అవుతుంది. ఇప్పుడైతే మనం సింధ్ రివర్ నుంచి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు మీకు కనిపించేది అంతా ఇది రివర్ అదే. సోన్మార్గ్ వెళ్ళే దారిలో వచ్చిన మార్కెట్ ఇది. చూడండి ఇలా డ్రెస్సింగ్ ఎలా ఉందో. అయ్యో పాప, మీ అంకుల్కి 2 చేతులు లేవు అనుకున్నా, కానీ కాదంట. మ్యాక్సిమం ఇక్కడ చలికి లోపల పెట్టుకుంటారంట చేతులు. మార్కెట్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే స్నో దగ్గరికి అయితే వచ్చేసినాం. రోడ్ పైన చూస్తున్నారు కదా, రోడ్ పైన కూడా స్నో ఉంది ఇప్పుడైతే. ఇంకా స్నోఫాల్ అయితే 29 అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో లక్ ఉంటే మనకు ఉంటుంది, చూడాలిగా. దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇలా గడ్డి తీసుకెళ్తున్నారు కదా, హార్స్కి స్నో పడితే చాలా ఫుడ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా మీకు కనిపించే చెట్ల పైన అయితే ఇలా చెట్టు పైన పెడుతూ ఉంటారు, ముందే సేవ్ చేసుకోవడానికి వాటికి. సో 50 kilometers అలా ఉండే 1 hour పైననే పడుతుంది, ఘాట్ రోడ్ కాబట్టి. కానీ మీకు ఎటు సైడ్ చూసిన లొకేషన్స్ అయితే ప్రతి ఒక్కటి కిరాకు ఉన్నాయి అసలు. కింద చూడండి ఎలా ఉందో, మొత్తం స్నోతోని హౌజెస్ అన్ని. ఇంతకుముందు మనం సోన్మార్గ్ వెళ్ళాలంటే చాలా ఘాట్ రోడ్ ఉంటుంది, చాలా టైం పడుతుండే. కానీ ఇప్పుడు రీసెంట్గా అయితే మనకు సోన్మార్గ్ వెళ్ళడానికి ఒక టన్నల్ అయితే ఓపెన్ చేశారు. సో చాలా బాగుంది అదైతే టన్నల్ అయితే చూడండి. నిజంగా వెల్కమ్ టు సోన్మార్గ్ గైస్. వావ్ సూపర్, నిజంగా చాలా బాగుంది గైస్. వావ్ వావ్ అసలైతే సూపర్ ఉంది. టెంపో అయితే మనం ఇక్కడైతే దింపేసింది. సో ఇదైతే క్రాస్ అయ్యి మనం వెళ్తున్నాం. ఇప్పుడైతే లోపలికి వచ్చేసినాం. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా స్నో ఎంత బాగుందో. ఏటీవీ రైడ్ కోసం అయితే వెళ్తున్నాం. ఒక్కొక్కరిని అయితే తీసుకెళ్తారంట. మన ఇష్టం, ఇక ఎంతసేపు అయినా ఉండొచ్చు అక్కడ. స్నో బైక్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి అయితే 1500 రూపీస్ అప్ అండ్ డౌన్కి. మీకు అన్లిమిటెడ్ అక్కడ మీరు ఈవినింగ్ వరకు స్పెండ్ చేయవచ్చు మీకు నచ్చినంతసేపు అయితే. వెల్కమ్ టు సోన్మార్గ్. ఎలా ఉంది గాయస్, ఎంత బాగుంది అసలు అయితే, చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళు అయితే రావడానికి ఇంత కష్టపడుతున్నారు. స్నో షూస్ లేకపోతే మాత్రం చూడండి ఇట్లా కింద పడిపోతూనే ఉంటారు. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. లే మోనులే, స్నోతోనైతే ఇట్లా ఆడుతున్నారు వీళ్ళు. ఒక 5 minutes వాక్ తర్వాత అయితే మనకు ఇట్లా సోన్మార్గ్ క్లబ్ అనేది కనిపిస్తుంది.
సో ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఎంత పైకి మనం ఎక్కితే మనకు అంత మంచి మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. సో మేమైతే స్టార్ట్ అయినాం ఇప్పుడే. చూడండి చాలా కష్టంగా ఉంది కానీ మేమైతే మెల్లిమెల్లిగా అయితే వెళ్తున్నాం. కొంచెం బ్రీతింగ్ కొంచెం కష్టం అవుతుంది కానీ ఓకే బాగుంది. ట్రెక్కింగ్ చాలా ఈజీ అనుకుంటాం కానీ ఈ స్నోలో అయితే చాలా కష్టం. ఎంత స్లిప్ అవుతున్నాయి అంటే షూస్, ఎంత స్నో షూస్ ఉన్నా కానీ స్లిప్ అవుతున్నాయి. జాగ్రత్తగా నడవాలి. వావ్ లొకేషన్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. నెక్స్ట్ లెవెల్ గాయ్స్. మా వాళ్ళైతే చాలా ఎక్సైట్మెంట్తో ఈ స్నో మ్యాన్ అయితే రెడీ చేస్తున్నారు. అది ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసి చెప్పండి. హాయ్ గాయ్స్. బాగుంది నీలాగే. తినిపిరా బిస్కెట్. చాలా కష్టపడి అప్పటి నుంచి అయితే చేసినారు. ఒకసారి క్లోజ్అప్ కూడా చూస్తారా? కొంచెమన్నా మీకు స్నోమ్యాన్ లాగా అయితే కనిపిస్తుందా? నాకైతే స్నోమ్యాన్ సిగరెట్ తాగినట్టుంది ఎందుకో. మళ్ళా అలిగి కొంచెం ఎక్కడ చూసినట్టు కూడా అనిపిస్తుంది. మా వాళ్ళు ఇంత కష్టపడి స్నో అవన్నీ ఎంజాయ్ చేసినారు కానీ ఎవ్రీ గ్యాంగ్ లో కూడా ఉంటాడు కదా, ఎవరితో సంబంధం లేదు. నాకు నేను తినుకుంటా, నేను తింటే చాలు, నా కడుపు నిండితే చాలు అని చూసేవాడు కూడా ఉంటాడు కదా. మా గ్యాంగ్ లో అయితే వీడే. ఎవరెట్లనో అని వాడు మాత్రం ఎంజాయ్ చేస్తాడు సోలో లైఫ్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో ఇంత మంచి మంచి లొకేషన్ చూస్తూ ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి మళ్ళీ శ్రీనగర్ అయితే వెళ్ళిపోయాం హోటల్లో రెస్ట్ తీసుకోవడానికి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే డే 3. మేమైతే గుల్మర్గ్ అయితే వెళ్తున్నాం. phase 1 phase 2 అయితే బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. ఇక్కడ నుండి అయితే మాకు 2 hours అలా పడుతుంది. సో వెళ్ళే దారిలో ఇంకేమేమి ఉంటాయి అనేది నేను చూపిస్తున్నా. సో స్టే ట్యూన్. ఇదైతే జమ్మా మస్జిద్, చాలా పెద్దగా ఉంది ఇక్కడ కూడా. మీకు ఇల్లుమినాటి సాంగ్ అయితే ఐడియా ఉంది కదా. సో మా ఫ్రెండ్ అయితే దాన్ని ఇల్లుమినాటిని ఇల్లుమినాక్షి అన్నాడు. సో వాడిని ఎలా వేసుకున్నామో చూడండి. మీనాక్షి మీనాక్షి. ఇక్కడ నుండి అయితే స్ట్రైట్ వెళ్తే పాకిస్తాన్కి వెళ్తాం. ఇక్కడ నుండి ఓన్లీ 200 kilometers అంట. ఇది మనకు ఇక్కడైతే గుల్మర్గ్ వెళ్తున్నాం. ఇటు ఇట్లా స్ట్రైట్ వెళ్తేనేమో 200 kilometers వెళ్తే పాకిస్తాన్ అంట. ఇప్పుడైతే ఒక ఫ్లైఓవర్ ఎక్కినాం. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి అయితే మనకు phase 2 అయితే కనిపిస్తుంది. గండోలా రైడ్ది మీకు జూమ్ చేస్తాను. సో గుల్మర్గ్లో అయితే ఇదే మా స్టే, యాపిల్ ట్రీ రిసార్ట్స్. సో ఇప్పుడైతే మేము లగేజ్ అంతా. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. హోటల్లోనే పెట్టేసినాం. ఇక్కడ నుండి మా హోటల్ నుండి అయితే 4 kilometers అలా ఉంది తార్నార్గ్. అక్కడ నుండి మేమైతే మళ్ళీ వేరే వెహికల్ తీసుకోవాలి. సో మేము వచ్చిన టెంపో ట్రావెల్కి అయితే అలౌడ్ లేదు. సో ఆడ మళ్ళీ వేరే వెహికల్ తీసుకొని అక్కడికి వెళ్ళాల్సింది వస్తుంది. మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే గుల్మర్గ్ దగ్గరలో మీకు ఏ హోటల్ అయినా 2 PM తర్వాతనే చెక్ ఇన్ ఉంది. సో అది కూడా చూసుకోవాలి. మాకైతే లగేజ్ బయట పెట్టేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే బ్యాగ్స్ వాళ్ళే చూసుకుంటా అని చెప్పినారు. ఇప్పుడైతే మమ్మల్ని తన్మార్గ్ దగ్గర దింపేసినారు. క్యాబ్ అయితే మేము ఇక్కడ టెంపో నుంచి వెళ్ళి దిగిపోయినాం. మా కోసం అయితే ఇట్లా స్కార్పియో అయితే వచ్చింది. ఏదైనా ఇక్కడ 7 seater ఓన్లీ చిన్న వెహికల్సే, టెంపో ట్రావెలర్స్ కానీ అట్లాంటివి ఏం రావు. సో ఇప్పుడే మేము టెంపో నుంచి అయితే మళ్ళీ ఒక వెహికల్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఈ నుంచి ఒక 10 kilometers అలా ఉంటుందని చెప్తున్నారు. సో చూపిస్తాను. ఓనర్ వాళ్ళు ఎవ్వరెటన్నా పోనీ కానీ అక్కడ చూడండి, వాళ్ళ కొట్లాట వాళ్ళకే ఉంటది. ఇప్పుడు వాళ్ళిద్దరు అర్థమే కదా అసలు ఏం రాలేదు. అసలు అన్నదమ్ముల కన్నా ఎక్కువ శత్రువుల లాగానే చేస్తారు. అదే అర్థం కాదు. మళ్ళీ వాళ్ళు
ఆ ప్రేమేమో కానీ రోజు మళ్ళీ కాల్ మాట్లాడుకుంటారు ఒక లవర్స్ లాగా, మళ్ళీ ఇక్కడ కలుస్తేనేమో కొట్టుకుంటారు. అసలు ఏందో వీళ్ళది. ఇక్కడ చూడండి. Wow, nice. గ్రీనరీ అయితే చాలా బాగుంది అసలు ఇక్కడ. ఇందులో అక్కడక్కడ స్నో చూస్తుంటే అయితే అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. పక్కా రావాలి ఇక్కడికి కాశ్మీర్కి అయితే. వావ్, 2 సైడ్ చూసినారు కదా రోడ్ పైన ఎట్లుందో స్నో. చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుంది కదా. ఒక్క లొకేషన్ మస్తు అనిపిస్తుంది. గుల్మార్గ్ ద మీడోస్ ఆఫ్ ఫ్లవర్స్. ఇది లెఫ్ట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా గండోలా. సో మేము వచ్చిన యూనియన్ క్యాబ్ అయితే ఇక్కడ దింపేసినారు. దాని కాస్ట్ వచ్చేసి 2500. మేము 8 మెంబర్స్ ఉన్నాం. స్కార్పియో ఇచ్చినారు. సో మీరు ఇక్కడ 5 సీటర్ తీసుకున్న అదే రేట్ 2500. సో ఇక్కడైతే ఆ అమౌంట్ అయితే ఫిక్స్డ్. అది 2500లోనే మనకు తన్మర్గ్ నుంచి పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఫేస్ 1కి డైరెక్ట్గా కూడా రోడ్ కూడా ఉంటుంది. రోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. లేదు మీరు స్నోలో ఇలా ఎంజాయ్ చేస్తూ స్లెడ్జింగ్ అలా చూస్తూ వెళ్దామంటే ఈ దారిలో కూడా వెళ్ళొచ్చు. వీల్స్కి నార్మల్ స్లెడ్జ్ కోసం అయితే ఇంత టార్చర్ చేస్తున్నారు. తీసుకోండి అటు దారి లేదు ఇటు దారి లేదు అని చెప్పి. కానీ ఎవరు మాట వినవద్దు. అక్కడ కనిపిస్తుంది కదా ఆ రోడ్ నుంచి డైరెక్ట్ అసలు వచ్చేస్తే స్టేట్ రోడ్. అది వీళ్ళు చెప్పి కన్ఫ్యూజ్ చేసి ఇక్కడికైతే తీసుకొస్తారు. ఎవరికైతే టికెట్ లేదో ఇక్కడైతే ఇట్లా ఆడుకోవడానికి ఉంటుంది. ఇక్కడైతే మనకు ఎగ్స్ కూడా ఉంటాయి. స్నాక్స్ ఏమైనా తిందామంటే ఇలా స్కీయింగ్ చేయడానికి చాలా మంది ఉంటారు. మేమందరం అయితే చూడండి చూసుకోకుండా అండి. సో మీరు గండోలా రైడ్ జల్దీ కంప్లీట్ చేసుకొని స్కీయింగ్ కానీ స్లెడ్జింగ్ కానీ చేయాలనుకుంటే సో ఇక్కడ కూడా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ స్నోలో నడుచుకుంటూ రావాలంటే ఇలా మీరు నడుచుకుంటూ కూడా రావచ్చు. సో మేమైతే లేట్ అవుతుంది ఇప్పటికే వెళ్తున్నాం. మీకు అక్కడ కార్ దగ్గర దింపినాక చాలామంది అసలు ఎవరు క్లారిటీ ఇవ్వరు ఇక్కడ ఫేస్ 1 ఎక్కడ అంటే. ఎట్లయినా మోసం చేద్దామని చూస్తూనే ఉంటారు. మీరు నార్మల్గా మీ ఫోన్ ఒకవేళ పోస్ట్ పెయిడ్ అయి ఉంటే గూగుల్ మ్యాప్స్లో పెట్టుకోండి మీరు ఫేస్ 1 అని. మంచిగా బై వాక్ మీరు ఒక 10 to 15 minutes అలా నడిస్తే 1.5 అలా కిలోమీటర్ ఉంది. అలా నడవండి బెటర్. చాలామంది ఇక్కడ స్లెడ్జింగ్ కోసం వాళ్ళు సతాయిస్తూనే ఉంటారు తీసుకోండి అని. అవేం పట్టించుకోకండి. మీరు ఒకవేళ మీరు ఈ స్నోలో మీరు స్లెడ్జింగ్ చేయాలనుకుంటే అప్పుడు ఒకవేళ మీరు తీసుకోవచ్చు. అంతేగాని వాళ్ళు టార్చర్ చేస్తున్నారు అని చెప్పి అయితే తీసుకోకండి. మంచిగా బై వాక్ అయితే మీకు ఇంత మంచి రోడ్ ఉంటుంది. వాక్ ఆ నేచర్ చూసుకుంటే మనం వాక్ చేయొచ్చు ఒక 15 minutes అలా. మంచి లొకేషన్స్ చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఓపిక అయితే ఉండాలి. లేదు మాకు ఓపిక లేదంటే మీకు కార్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వెళ్ళేటప్పుడు అయితే ఆ రూట్ కూడా మీకు చూపిస్తా ఏంటి అనేది. మీరు ఫేస్ 1 కానీ ఫేస్ 2 కానీ ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకోవాలంటే మీరు ముందే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నేను ఆ లింక్ ఎలా బుక్ చేసుకోవాలి అని. ఒకవేళ మీరు ప్యాకేజ్ ద్వారా వస్తే వాళ్ళకే మీరు ఆధార్ అన్ని డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళే చూపిస్తారు, వాళ్ళే బుక్ చేస్తారు మీకు. కానీ పక్కా మీరు ఒక 1 month బిఫోర్ చేసుకుంటేనే బెటర్. ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా తీసుకోవాలంటే ఒక్కొక్కసారి 99% అయితే దొరకదు, ఎప్పుడో ఒకసారి దొరుకుతుంటాయి. సో మీరు మ్యాక్సిమం ముందే తీసుకోండి. మేమైతే ట్రావెల్ ప్రొఫెసర్ అనే ఇన్స్టాగ్రామ్లో పేజ్ చూసి కాల్ చేసాం. పర్ పర్సన్ వచ్చేసి 16,500 తీసుకున్నారు. ఇందులో మనకు వచ్చేసి హోటల్స్, మార్నింగ్ టిఫిన్, నైట్ డిన్నర్ కాంప్లిమెంటరీ. సో మనకి ఇంకా ఎవ్రీడే మనకు టెంపో ట్రావెలర్ ఉంటుంది. పికప్ అండ్ డ్రాప్ మన లొకేషన్లో దింపినాక. ఇదైతే 7 days 6 nights ప్యాకేజ్. నైట్ స్నో పడితే చూడండి ఎట్లుంటుందో. మొత్తం ఐస్ అనేది ఫ్రీజ్ అయిపోతుంటుంది. సైడ్ దాకా ఇక్కడ దాకా వచ్చింది కదా. ఎంత స్నో ఉంది చూడండి. ఎండ కూడా అట్లానే పడుతుంది. ఇక్కడ చూడండి హోటల్స్ కూడా ఉంటాయి. మనం ఇక్కడ బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు, కానీ కొంచెం కాస్ట్లీ.
చూడండి స్నో ఎలా ఉందో. మాక్సిమం మార్నింగే రండి గాయస్, చూసినారుగా, లేకపోతే ఎంత లైన్ ఉంటుందో. సో ఇదే మీకు కనిపించిన వెబ్సైట్ ఇక్కడ, జమ్మూ కాశ్మీర్ కేబుల్ కార్ అనేది. చూడండి అసలు లైన్ ఎంత ఉందో. ఎంత రష్ ఉందో చూడండి. కొంతమంది లైన్ మధ్యలో వచ్చినారు, ఇట్లా గొడవ అవుతుంది. లైన్ చూడండి ఎంత దారుణంగా ఉందో, ఫుల్ అంటే ఫుల్ లైన్. ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్లోనే 7 to 8 లైన్స్ ఉన్నాయి. సో పైన కూడా మళ్ళీ 3-4 లైన్స్ ఉంటాయి. సో చాలా వెయిట్ చేయాలి, జల్దీ రండి. ఇప్పటికీ 3 hours అవుతుంది మేము ఇక్కడ ఉండబట్టి. అమ్మ మార్నింగ్ వస్తే అయిపోతుంది. చాలా పెద్ద లైన్ ఉంది అసలు, చాలా అంటే చాలా పెద్ద లైన్. సో ఒక్క కేబుల్ కార్లో అయితే మనం 6 members అయితే అలౌ చేస్తారు. ఎంత బాగుంది చూడండి. ఇంతసేపు వెయిట్ చేసినందుకన్నా ఇది వర్త్ ఇట్, నిజంగా చాలా బాగుంది. స్నో సీజన్లోనూ ఇట్లా గండోలా రైడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నార్మల్గా అయితే ఇలా ఉండదు. 3 to 3.5 hours అలా వెయిట్ చేసినాము, కానీ ఇవన్నీ లొకేషన్ చూస్తుంటే ఫుల్ వర్త్ ఇట్. ఇక్కడ అసలు ఇక్కడ ఎట్లుంటారేమో వీళ్ళంతా. అసలు ఇది నెక్స్ట్ లెవెల్ జన్నత్. జన్నత్ అంటే జన్నత్, ప్యారడైస్ అని ఎడుతుంటే ఏమో అనుకున్నాం, కానీ ప్యారడైస్ కాదు, అంతకు మించి. సో ఇట్లా పైకి మీరు గండోలా రైడ్తో వెళ్ళినా రిటర్న్లో మీరు స్లెడ్జింగ్లో ఇట్లా స్నో చూసుకుంటూ రావాలనుకుంటే ఇలా రావచ్చు. సో ఇదే phase 1 ఇగ్లూ కేఫే. సో phase 1 నుంచి అయితే మేము phase 2కి అయితే వెళ్తున్నాం. స్నో మౌంటైన్స్ అయితే చూస్తున్నారుగా, స్కైకి టచ్ అయినట్టు అయితే అనిపిస్తుంది. సో ఇదైతే చాలా హైట్, ఇది సీ లెవెల్కి ఇది 14,500 feetలో ఉంది. సో కొంతమందికి అయితే బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో అది కూడా కొంచెం జాగ్రత్త చూసుకోండి. phase 2కి అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. phase 2 అయితే చలి అస్సలు తట్టుకోలేము గాయ్స్. చాలా అంటే చాలా చలి ఉండే. 15 minutes ఏమో ఉన్నాం, అస్సలు కాలేదు. ఇప్పుడైతే మళ్ళీ phase 1 దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ మీకైతే క్లియర్గా చూపిస్తాను. మా వాళ్ళైతే మళ్ళీ చూడండి ఎలా ఉంది phase 2. లైఫ్ టైమ్ అచీవ్మెంట్. నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. చాలా తక్కువ వస్తున్నాయి, కానీ మీకు ఇక టెంపరేచర్ అయితే చెప్పలేం. మళ్ళీ రిటర్న్ phase 1కి అయితే వెళ్తున్నాం. phase 1లో అయితే మీకు మ్యాగీ పాయింట్స్ కానీ మీకు స్నాక్స్ అలా చాలానే దొరుకుతాయి. స్లెడ్జింగ్ చేయాలనుకుంటే మీరు ఇట్లా స్లెడ్జింగ్ కానీ స్కీయింగ్ కానీ కూడా చేయొచ్చు ఇక్కడ నుండి. అయితే ఈ వ్యూస్ అని చూసుకుంటూ కాసేపు సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేసినాం. చాలా మంచిగా అనిపించిండే వైబ్ అయితే ఇక్కడ. ఈవినింగ్ 6 వరకు నెక్స్ట్ అయితే హోటల్కి అయితే వెళ్ళిపోయాం. ఇదైతే మా హోటల్ ఈవినింగ్ వ్యూ, బాగుంది చాలా. సో లోపల కూడా మీకు ఎలా ఉందో అదంతా నేనైతే క్లియర్గా చూపిస్తా. మీరు వితౌట్ ప్యాకేజ్ నుంచి వస్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ట్రావెలింగ్ కానీ హోటల్స్ కానీ సర్టెన్ రేట్స్ అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటాయి. చాలా రేట్స్ అవుతాయి, మీకు ఆ ఫుడ్కి కూడా చాలా రేట్ అవుతాయి. అదే ఇలా మీరు ప్యాకేజ్లో వస్తే మీకు ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ మనీ సేవ్ అవుతుంది. సో టైం కూడా మనకు సేవ్ అవుతుంది. సో చూసుకోండి, నా బెస్ట్ సజెషన్ అయితే ప్యాకేజ్లోనే రండి. సో ఈ రోజుకైతే మనం రెస్ట్ తీసుకున్నాం. ఇంకా
మనకి ప్యాకేజ్లో అయితే మనకు ప్రతి హోటల్లో టిఫిన్ కానీ మనకు డిన్నర్ కానీ మంచి బుఫే సిస్టంలో ఉంటుంది. సో మనకు అన్లిమిటెడ్ ఫుడ్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు అయితే పూరి ఉంది, సో నేనైతే పూరి అయితే తీసుకుంటున్నా. మ్యాగీ అయితే టేస్ట్ చూద్దాం. యావరేజ్ బాగా తినొచ్చు. నెక్స్ట్ అయితే పూరి ట్రై చేద్దాం. హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం రంగ్ వాటర్ ఫాల్స్ కి. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తా. ఓకే, ఈ అన్న అయితే మనకి ఇప్పుడైతే స్కార్పియో తీసుకున్నాం. ఇక్కడైతే ఈ అన్నతోనైతే వెళ్తున్నాం ఈరోజు. మీకు ముందు ఇంకెలా ఉంటుందో చూపిస్తాను. రంగ్ వాటర్ ఫాల్స్ కూడా మన గుల్మర్గ్ సైడే ఉంటుంది. సో మేమైతే తన్మార్గ్ నుంచి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుండి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంది. కానీ పక్క మళ్ళీ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే తీసుకోవాలి, టెంపో అయితే అలౌడ్ లేదంట. సో మేమైతే మళ్ళీ ఒక వెహికల్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంది. రంగ్ వాటర్ ఫాల్స్కి పెద్ద వెహికల్స్ వెళ్ళవు. సో చిన్న వెహికల్స్లో వెళ్ళాలి, 7 సీటర్ కానీ 8 సీటర్. సో బయట అయితే 2500 అట్లా చెప్పిండు. కానీ మా టెంపో డ్రైవర్తో మాట్లాడిపిస్తే 1500కి అయితే మేము వెళ్ళాం. ఎలా ఉంది గాయ్స్ రంగ్ వాటర్ ఫాల్స్? శ్రీనగర్లో అయితే ఈరోజు డే 2 రన్ మళ్ళీ అనుకున్నాం. సో వెళ్ళే దారిలో అయితే మళ్ళీ షవల్స్ కానీ మనకు చాలా ఇక్కడ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ ఉంటాయంట, అది చూద్దామని అయితే వెళ్తున్నాం. రంగ్ వాటర్ ఫాల్ చూసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ ఏవైతే మనకు ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయి చూసినారు కదా, కాశ్మీరీ షవల్స్ కానీ అలాంటివి చాలా ఉన్నాయి. అది చూద్దామని అయితే ఇక్కడికి అయితే వచ్చినాం. ఆపోజిటే మా హోటల్ ఉంది. హోటల్కి ఆపోజిట్లోనే మనకు పండిత్ ఎగ్జాటిక్ హోటల్ అన్న దాని లోపలనే మనకు క్రాఫ్ట్స్ అట్లా ఉన్నాయి. సో మీకైతే లోపల ఎలా ఉందో చూపిస్తా. మీకు ఈ స్టోర్లో కన్నా దాల్ లేక్ దగ్గర మీకు చాలా రీజనబుల్గా వస్తాయి. సో మేమైతే ఇక్కడ ఒక చిన్న షికారా రైడ్ బోర్డ్ తీసుకున్నాం, ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కొన్ని కిచెన్స్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడికైతే వచ్చినాం. ఇట్లా మన కర్టన్స్ ఉన్నాయి, కాశ్మీరీ డ్రెస్, శారీ కూడా మనకు మన షవాల్ ఉన్నట్టుంది ఎగ్జాక్ట్లీ. ఈ షాప్లో మనకు 100 రూపీస్ షాల్ నుంచి 1 lakh షాల్ దాకా ఉంటాయి. చాలా హ్యాండ్ క్రాఫ్టెడ్ అని చెప్పినారు. సో కానీ రేట్లు అయితే కొంచెం బాగానే ఉన్నాయి. We have the colors. One more variety we have like this one. This is 950 rupees. 950 రూపీస్ అంట. ఇది కూడా అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏంటంటే లావ్ అనిపిస్తుంది. హోటల్ బ్యాక్ సైడే యాపిల్ ఫామ్ ఇది. ఇప్పుడు ఏంటంటే నాన్ సీజన్ కాబట్టి యాపిల్స్ ఏం లేవు. ఇంకా చెట్లు కూడా చూసినారు కదా మొత్తం ఎండిపోయినాయి. మళ్ళీ జూన్ జూలై నుంచి అయితే గ్రీనరీ వస్తుందంట. మనకు ఆగస్ట్లో అయితే ఫుల్ మళ్ళీ యాపిల్స్ అయితే కాస్తాయని చెప్తున్నాడు ఇక్కడ. సో శ్రీనగర్లో అయితే మనం లోకల్ స్ట్రీట్ షాపింగ్ చేద్దామని అయితే వచ్చినాం లాల్ చౌక్ దగ్గరికి. చాలా మార్కెట్ ఉంది ఇక్కడైతే. ఈ మార్కెట్ లోపల మీకు షూస్, జాకెట్స్ చాలా ఉంటాయి. మీకు ఏది కావాలని అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే. ఇట్లా బై వాక్ అయితే మెల్లిగా చూసుకుంటూ వెళ్తున్నాం లంచ్ చేయడానికి. ఇక్కడ రివర్ అయితే కనిపిస్తుంది కదా ఎలా ఉందో. ఈరోజు లంచ్ కాశ్మీరీ ఫుడ్ ట్రై చేద్దాం. అయితే శ్రీనగర్లో ఫేమస్ అయితే మనకు ఆదూస్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం.
అబ్బా సూపర్గా ఉందండి. చూడడానికి సూపర్ కానీ టేస్ట్ అయితే నార్మల్ సప్ప ఉంటాయి. ఫుడ్ అయితే నార్త్ ఇండియన్ తెలుసు కదా మీకు. సో మేము ఈవినింగ్ అయితే లంచ్ అయిపోయాక ఈవినింగ్ అంతా శ్రీనగర్లో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, లాల్ చౌక్ అలా. సో ఇవన్నీ చూసుకుంటూ ఈ షాపింగ్ అవన్నీ చేస్తున్నాం. సో మీకు ఇలా ఇంట్రెస్ట్ లేదు అంటే, మీకు టైం ఉంటే శంకరాచార్య టెంపుల్ కూడా విజిట్ చేయవచ్చు మీరు. ఈ మక్కా మార్కెట్లో మీకు హోల్సేల్లో చాలా ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడైతే మనం స్ట్రీట్ షాపింగ్ లాగా చేయవచ్చు. చాలా షాప్స్ అయితే ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ అయినా సరే, మనకు డ్రెస్సెస్ కానీ జాకెట్స్ కానీ చాలానే ఉన్నాయి ఇక్కడ. దాన్ని చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, టేస్ట్ చేసి మనం తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకు చూస్తున్నారు లాల్ చౌక్ ఎంత బాగుంది. నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తా. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్టే ట్యూన్ గైస్. చూడండి ఎంత స్నో పడుతుంది, హెవీ స్నోఫాల్.